నీ ఎదుగుదల ఉంటుంది. ఇవాళ మన కొత్తగా క్రికెటర్ వచ్చారు, ఎవరు పేరేంటి? 14 ఏళ్ళ అబ్బాయి, వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యని చూశారు కదా మరి. 14 ఏళ్ళు అంటే మీకన్నా ఇంకా కొంతమంది చిన్నాడు చూశారు కదా. సో మనం కావాల్సింది తీసుకొని మనకు ఎలా కావాలి అనేది పైకి వెళ్ళాలి. సో ఆ అబ్బాయి ఏంటి, వాళ్ళ నాన్న చెప్పాడు నాకేం కావాలని చెప్పాడు, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారు. సో అలానే పైకి వెళ్తున్నాడు. సో 14 ఏళ్ళకి వాళ్ళు ఫేమస్ అయ్యారంటే చూడండి ఎట్లా ఉన్నాడు. సో మీలో కూడా ఒక క్రికెటర్ ఉన్నారు, 10 మంది డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు. కానీ ఎవరు ఎలా అవుతారనేది మీరు తీసుకునే దాన్ని బట్టి. మీ పేరెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే అస్సలు కంపారిజన్ చేయొద్దమ్మా. పక్కన పైకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, పక్కన పైకి పక్కింట పైకి రా వచ్చారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ఇష్టాలను బట్టి మనం ఎంకరేజ్ చేయాలి. అంటే అలా అని చెప్పి చిన్నప్పటి నుంచే క్రికెట్గా ఉంటే మొత్తాన్ని పరిమితం చేయకుండా మినిమం నాలెడ్జ్ ఉండాలి, మినిమం ఇంగ్లీష్ మాట్లాడాలి, ఎన్ని కావాలి కనీసం 10th క్లాస్ డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉంటే కానీ మనం రేపు ఎక్కడికైనా కానీ మనం మాట్లాడే మాటకి విలువ ఉంటుంది, మనం ఏదైనా చేయగలడానికి విలువ ఉంటుంది. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇవాళ మీకు అందరికీ కూడా సేమ్ టీచర్స్, సేమ్ బుక్స్, సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ స్కూల్. కానీ కొంతమందికి 100కు 99 వస్తాయి, కొంతమందికి 100కు 30 వస్తాయి. ఎందుకని? మనం అది తీసుకునే దాన్ని బట్టి స్కూల్లో పద్ధతిగా ఉండాలి, క్లాస్ చెప్తున్నప్పుడు కాన్సన్ట్రేషన్ చేసి వినాలి, మళ్ళీ డౌట్స్ ఉన్నప్పుడు అడగాలి. ఇవాళ ఇంటర్నెట్ యుగం కాబట్టి మీరు కావాలంటే ఎమ్మటి కూడా ఇంటర్నెట్ చూసుకోవచ్చు. ఫోన్లో మీకు ఫోన్ అవైలబిలిటీ ఉంది, ట్యాబ్స్ కూడా నేను ఇస్తాను, ట్యాబ్స్ అవైలబిలిటీ ఉంది. దాన్ని ఎలా వాడుకుంటారని దాన్ని బట్టే మీరు పైకి వస్తారు. ఓకేనా? మీ పేరెంట్స్ మళ్ళీ చెప్పాను కదమ్మా, పిల్లల్ని మాత్రం అసలు కంపేర్ చేయొద్దు, ఒక పిల్లలతో ఇంకొక కంపేర్ చేయొద్దు. వాళ్ళ లైఫ్ ఎలా ఉందో తెలియదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? జీవి ఆంజనేయులు చిన్నప్పుడు చదువుతుంది. సో ఆయన ఎలా ఎమ్మెల్యే అయ్యారు? ఆయనకు కావాల్సి తెలుసుకున్నాడు, ఆయన ఏం చేయాలనుకున్నాడు, సరేనా? ఆయనకి ప్రజాసేవ చేయాలనుకున్నాడు. సో అందుకని చెప్పి అలా పెద్దగా పైపించాడు. మీకు ఇంకా చాలా బెటర్ ఇవ్వాలి, ఎన్విరాన్మెంట్ చాలా 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 బెటర్. ఎందుకంటే మేము 10th క్లాస్ వరకు ఎవరు ప్యాంట్ కూడా వేసుకోలేదు, నిక్కర్లు వేసుకుని వెళ్ళేవాళ్ళు. ఇవాళ అన్నీ అవైలబిలిటీ ఉంది. అన్నీ అవైలబిలిటీ ఉన్నప్పుడు మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీరు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ఉండాలి. అది వయసు సంబంధం లేదు. దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కొత్తగా నేర్చుకుంటుండాలి. ఏంటంటే ఇవాళ మీ రాంబాబు మాస్టర్ గారు మన రిటైర్ అయ్యారు, నిన్న నుంచి స్విమ్మింగ్ స్టార్ట్ చేశారు. అదే ఆ ఫిట్నెస్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎంత వయసు వచ్చినా కానీ ఫిట్నెస్ ఉండాలి. మీకు లక్కీగా ఏంటంటే చాలా పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది. ఇవాళ పెద్ద పెద్ద రెసిడెన్షియల్ కాలేజీల్లో ఒక ఏసీ రూమ్స్ ఉంటాయి, కనీసం నడవడానికి పరిగెత్తడానికి కూడా ఉంటుంది. ఇంత పెద్ద ప్లే గ్రౌండ్లో మీరు ఎలా అయినా అవ్వచ్చు. మీకు ఒక ఆశయం ఉండాలి, నేను పెద్దగా అవ్వాలి, నేను సపోర్ట్ చేయాలి, మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి. ఇంకొకటి ఫ్యామిలీని మనం ఎప్పుడూ కూడా మనం అనుకోకూడదు, మనం చిన్న ఫ్యామిలీ అని చెప్పేసి. చాలామంది పైకి వచ్చిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి పైకి వచ్చారు, చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చారు. జీవాంగా కూడా సపోర్ట్ ఏం లేదు చిన్నప్పుడు, ఇంతకు నాకు కూడా సపోర్ట్ ఏం లేదు. అంటే చెప్పేది నేను మిట్టపాలి అంటే మా ఊళ్ళో మొత్తం 50 ఏళ్ళు ఉంటాయి. అక్కడి నుంచి త్రిపురాంతకి వెళ్ళి చదువుకునేవాడు. రోజు పొద్దున్న 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు నడిచి మళ్ళీ ఈవినింగ్ వచ్చి చదువుకునేవాడు. ఇవాళ నేను డాక్టర్ అయ్యాను, మళ్ళీ ఒక 10 ఏళ్ళు ఫారిన్లో పనిచేసి వచ్చాను. అర్థమైంది? సో మీకంటూ ఒకటి ఉండే ఆశయం ఉండాలి. ప్లస్ ఇవాళ పిల్లలు చెడిపోవడానికి చాలా ఎక్కువ మార్గాలు, వాటన్నిటిలో పడమాకండి. మీరందరూ కూడా మంచి పిల్లలు అవుతారు. ఒకటి ఏంటంటే మనం ఒక ఆశయం ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే ఫోకస్డ్గా ఉండాలి. నేను చేసే పని ఇది, నాకు దాని మీద నమ్మకం ఉండాలి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇంకొకటి మన టీచర్స్ నమ్ముకోవాలి, మన పేరెంట్స్ నమ్ముకోవాలి, దేవుడిని నమ్ముకోవాలి. వాటన్నిటికన్నా మంచి ఇంపార్టెంట్ ఏంటంటే మన మీద మన నమ్మకం ఉండాలి. రేపు పొద్దున్న నువ్వు 5ంటికి లెగవాలంటే నువ్వు లెగవాలి. నువ్వు లెగిస్తే నీ మీద నమ్మకం ఉంటుంది, నేను 5ంటికి లెగవాలని అని చెప్పేసేసి ఒక 100 మీటర్స్ రేసు ఉంటుంది, ఒక 10 సార్లు పరిగెత్తే నీ మీద నమ్మకం వచ్చింది. ఫస్ట్ నీ మీద నమ్మకం ఉన్న తర్వాతే మిగతా వాళ్ళు, గురువు కానీ టీచర్ కానీ దేవుడు కానీ అన్నీ కూడా మనకు నమ్మకం ఉండాలి. అట్ ది సేమ్ టైం ఫస్ట్ మన మీద మనకు ట్రస్ట్ ఉండాలి. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఇప్పుడు చెప్పేది స్టూడెంట్గా ఉన్నప్పుడు కాదు, మీ జీవితాలు ఎప్పుడైనా కానీ తెల్లవారుతాము 5ంటికి లేచారంటే మీరు ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తారు. ఒక స్టూడెంట్ వాళ్ళ పెద్ద పెద్ద మనుషులందరూ కూడా ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా కానీ తెల్లవారుజాము వేసేసి వాళ్ళకి, ఎందుకంటే ఆ టైంలో కొన్ని ఆలోచనలు వస్తాయి. అది దాన్ని ఏమంటారు సార్? ఆ టైంని తెల్లవారుజాము నేను ఏమంటారు టైం చెప్తాను, గోడ గుర్తు రావట్లేదు. బ్రహ్మముహూర్తం. ఆ బ్రహ్మముహూర్తం లేచారంటే మన ఆలోచనలు బాగుంటాయి. మనం ఏంటి పొద్దున్న లేచేసి ఎవరు కూడా క్రికెట్ ఆడుకోలేరు కదా, ఆన్లైన్ గేమ్స్ ఆడలేరు కదా, ఏదో ఒకటి చేయాలి, సాంగ్స్ ఉంటారు కదా.
సో ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది నేర్చుకోండి. ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్చుకోండి. ప్లస్ లైబ్రరీ అనేది ఉండాలి. లైబ్రరీ ఉంది కదా మనకి ఇక్కడ. లైబ్రరీ కనీసం ఒక 1 or 2 hours లైబ్రరీకి వెళ్తుంటారు. ప్లస్ ఈవినింగ్ పూట మీ ఫ్రెండ్స్ అంతా కలుస్తుంటారు. కలిసినప్పుడు చాలా చాలా మాట్లాడుకుంటారు. ఆ హీరో గురించి, పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఏంటి? కొత్త సినిమా వస్తుంది పవన్ కళ్యాణ్. అది ఇప్పుడు చూసారు ఎంత నాలెడ్జ్ ఉంది మీకు అందరికీ. ఎలా వచ్చింది? ఇంటర్నెట్ ద్వారానే కదా. అవన్నీ తెలుసుకుంటూ అట్ ది సేమ్ టైం ఈరోజు సోషల్ సబ్జెక్ట్ అయిందనుకోండి, సార్ చెప్పారా నాకు కొంచెం అర్థం కాలేదు, నీకేమైనా అర్థమైందా, అది మాట్లాడుకోవాలి. కనీసం ఒక పావు గంట, కనీసం 2 గంటలు మాట్లాడుకుంటే, పావు గంట, అరగంట ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే మీలో మీరే. ఇంకొకటి ఏంటంటే అసలు ఇవాళ మీరు కాంపిటీషన్ చెప్పండి, ఆ అబ్బాయి నీ కాంపిటీషన్ కాదు, నువ్వు ప్రపంచంతో పోటీ పడాలి. ఇవాళ పోటీ పడే టైం అయిపోయింది. ఇది మనలో మనం పోటీ పడి నువ్వు ఫస్టా నేను ఫస్టా కాదు, మీరందరూ కలిసి ప్రపంచంతో పోటీ పడాలి. నువ్వు వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు, ప్రపంచంలో ఎక్కడికైనా, ఎవరు ఎక్కడికైనా. ఇంటర్నెట్ యుగం, ప్రపంచం చాలా కుగ్రామం అన్నారు. కుగ్రామం అంటే ఏంటంటే నువ్వు రేపే నీకు ఎక్కడికి వెళ్తావో తెలియదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఫారెన్ వెళ్తారు, ఎంతమంది అమెరికా వెళ్తారు తెలియదు, ఎంతమంది లండన్ వెళ్తారు తెలియదు. అలా అయిపోయింది అనమాట యుగం. సో కాబట్టి మీరు బాగా చదువుకోండి. అసలు కాంపిటీషన్, ఒకరికొకరు కాంపిటీషన్ ఫీల్ అవ్వద్దు. ఫ్రెండ్లీగా ఉండండి, అందరు ఫ్రెండ్స్గా ఉండండి. ఇంకా ఒక చెడిపోయే విషయాలు ఏంటంటే అవి ఇప్పుడు మీకు చెప్పకూడదు, చిన్నపిల్లలు కానీ చెప్పాలి. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా దొరకట్లేదని చెప్పేసి మన న్యూస్ పేపర్లో వచ్చింది. 10th క్లాస్ పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి, ఈ కొకైన్ అవన్నీ ఏంటంటే జీవితంలో ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు పిల్లలు చేస్తుంటారు. లైఫ్లో ఏం తెలియలేదు అటువంటి అసలు వాడికి చాలా దూరం, చాలా 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 దూరంగా ఉన్నాయి. అసలు ఏంటంటే అవి నువ్వు ఒక ఎగ్జాంపుల్ ఉండాలన్నమాట. నేను ఇప్పుడు తీసుకోను, నేను అందరికీ కూడా సార్ ఎగ్జాంపుల్ చేస్తున్నాను, 100 రూపాయలు ఇస్తున్నాను, పేపర్లో వచ్చింది సార్. అటువంటివి కూడా చాలా 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 ప్రమాదం. మన లైఫ్లో ఏం చేయాలో అర్థం కాని వాళ్ళు మాత్రం అటువంటి చేస్తుంటారు. స్మోకింగ్ అంటే, ఆల్కహాల్ అంటే, ఇటువంటివి కూడా అటువంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఒక యాంబిషన్తో వెళ్ళాలి. ఓకేనా? ఇంకొకటి హెల్త్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ లైఫ్ టైం. ఎందుకంటే మన పేరెంట్స్ కొంతమంది చూస్తున్నాం షుగర్ అని, బీపీ అని, అవన్నీ ఊరికే రాదు. వాళ్ళు ఏదో ఒక బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే ఒక దాని మీద ఏది ఎక్కువ తినకూడదు, ఏది తక్కువ తినకూడదు. సో కొంచెం మోడరేట్గా హెల్తీ ఫుడ్స్ తీసుకుంటూ హెల్త్ బాగా హెల్తీగా ఏంటంటే ఓపెన్ గ్రౌండ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక 30 minutes to 45 minutes మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ అంటే మీ వయసుకి రన్నింగ్ చేయాలి, మా వయసుకి వాకింగ్, కంపల్సరీ రన్నింగ్ చేయాలి. ఆ గేమ్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ మీరు వాడుకోవాలి. మీ హెల్త్కి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నా హాస్పిటల్కి రండి. నిమ్స్ 24 హాస్పిటల్, దస్తగిరి హాస్పిటల్ పక్కన మెయిన్ రోడ్లో. మీ ఓపీ తీసుకోకుండా చూస్తాను. సో మీ పేరెంట్స్కి కూడా చెప్పండి, అని అవసరమైతే రండి, ఏ టైమే కానీ ఇప్పుడు నేను రావచ్చు. ఇంకొకటి, మీ అందరికీ బ్లడ్ గ్రూప్ తెలుసా? బ్లడ్ గ్రూప్ ఏ క్లాస్ నువ్వు? 6th క్లాస్. ఎన్ని బ్లడ్ గ్రూపులు ఉంటాయి? ఎన్ని బ్లడ్ గ్రూపులు ఉంటాయి? వెరీ గుడ్. 4 బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఓ, ఏ, ఏబి, ఇంకేంటి? సరే చెప్పు. సరేనా? సరేనా? ఓకే. ఎన్ని చూసుకొని మీరు అందరూ వస్తే బ్లడ్ గ్రూప్ చేసి మీ అక్కడ కొంచెం చెప్తాను. నేను మీ అందరికి బ్లడ్ గ్రూప్ చేసి రిపోర్ట్ ఇస్తాను. మీ దగ్గర డబ్బు ఉంటే అమౌంట్ తీసుకొని ఇప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు రండి హాస్పిటల్కి. అందరి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. ఓకేనా? అందరు బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి కాబట్టి అక్కడికి వచ్చి మీకు అందరికీ బ్లడ్ గ్రూప్ డబ్బులు తీసుకోను, ప్రింట్ చేసి ఇస్తాను. ఓకేనా? అదే కాకుండా ఎప్పుడు ఏ అవసరమైనా కానీ హాస్పిటల్కి రండి, నేను చూసుకుంటాను. ఓకేనా? సో గుడ్ లక్ అండి, బెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ.